యూకే వెళ్లే భారతీయులు జాగ్రత్త అంటోంది విదేశాంగ శాఖ. అల్లర్లు, హింసా ఘటనలపై భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. యూకే చేరుకునే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. యుఎస్, యూకేలకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడికి మన దేశం నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశం, పైగా మంచి వేతనంతో ఉపాధి లభించే కంట్రీలో యూకే కూడా ఒకటి. ఈ దేశంలో నేరాలు, అల్లర్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా శరణార్థులు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు వచ్చాయని కొందరు చెబుతున్నారు. వాస్తవం ఏదైనా ఇంగ్లాండ్లో కూడా ఇప్పుడు అల్లర్లు ఓ రేంజ్లో జరుగుతున్నాయి. హింస పెచ్చురెల్లుతున్నది. వలసవాదులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు వీధుల్లోకి వచ్చి మరీ ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆందోళనలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. 2011లో లండన్లో ఓ నల్లజాతి వ్యక్తిని పోలీసులు కాల్చిన తర్వాత ఆ స్థాయిని మించి హింస జరగడం ఇదే మొదటిసారి. ఇంతటి పరిస్థితికి కారణం వారం క్రితం జరిగిన 3 హత్యలే. సౌత్ పోర్ట్లోని ఓ డాన్స్ స్కూల్లో 3 చిన్నారులను కత్తితో పొడిచి చంపేశారు దుండగులు. ఈ దాడిలో మరో 10 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పని చేసింది బ్రిటన్కు వలస వచ్చిన వ్యక్తే అంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. ఈ ఘటన తర్వాత మొదలైన అల్లర్లు దాదాపుగా బ్రిటన్ మొత్తం పాకాయి. ఈ నేపథ్యంలోనే యూకే వెళ్లే భారతీయులకు విదేశాంగ శాఖ పలు సూచనలు చేసింది. యూకేలో జరుగుతున్న అల్లర్లను హైకమిషన్ నిశితంగా గమనిస్తుందని తెలిపారు. యూకే చేరుకునే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలని సలహా ఇచ్చారు. ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా లండన్లోని భారత హైకమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తంగా ఈ సంఘటనలు కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ కు పెద్ద సమస్యగా మారాయి. 1 నెల క్రితం కన్సర్వేటివ్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్. కొద్ది రోజులుగా జరుగుతున్న అల్లర్లతో మెయిన్ సిటీస్ అయిన లివర్పూల్, బ్రిస్టల్, మాంచెస్టర్లో కూడా విధ్వంసం జరిగింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. అగ్రరాజ్యాల స్వార్థపూరిత ప్రయోజనాలతోనే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధాలు జరుగుతున్నాయనేది కొందరు విశ్లేషకుల మాట. ఏదేమైనా యూకే ప్రజలు నిలువునా చీలుతున్నారు. అయితే శరణార్థులను తీవ్రంగా ద్వేషించాలి, లేదంటే స్వీకరించాలి అనే 2 కోవలుగా మారిపోతున్నారు. దీనిపై స్థానిక విద్యావంతులు, మేధావుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఓవరాల్ గా ఇది ఒకప్పటి లండన్ కాదు ఇది అంటూ పలువురు వాపోతున్నారు.